తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికే గుర్తించుంటారు. ఈ సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా సంక్షేమ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు మృత్యువాతకు గురైనన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిందే. అదేవిధంగా చాలా చోట్ల విషాహార సంఘటనలు కూడా జరిగినాయి. ఒకటే జిల్లాలో, నారాయణపేట జిల్లాలో 3 సార్లు విషాహార సంఘటనలు ఒక 10 రోజుల్లోనే జరగడం. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 10 రోజుల వ్యవధిలోనే 2 విద్యార్థులు పాము కాటుకు గురై చనిపోవడం. హైకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకొని ఈ పిల్లల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం. మరి ముఖ్యంగా మా అధినాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరి అందరూ విద్యార్థి నాయకులతో సమాలోచనలు ఏర్పాటు చేసి మాలాంటి వాళ్ళందరితో కూడా మరి మాట్లాడి మేధో మదనం చేసి నవంబర్ చివరి వారంలో ఒక సాహసోపేతమైన చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్ గారు. ఆ నిర్ణయం ఏంటంటే, తెలంగాణలో ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు విద్యార్థుల జీవితాలు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా ఒక శ్రద్ధ లేదు, ఒక ప్రణాళిక లేదు. కేవలం రాజకీయాలు, అదేవిధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడంలోనే బిజీ అయింది ప్రభుత్వం. కానీ ఈ తెలంగాణలో ఉండే ఈ 1 కోటి మంది బిడ్డల జీవితాలను ప్రభుత్వానికి పట్టింపు లేనప్పుడు అయినా మనమైనా కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక తెలంగాణకు ఒక బలమైన పునాది వేసిన పార్టీ, తెలంగాణను దేశంలోనే అత్యంత ఉన్నతమైన స్థాయిలో పెట్టిన మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మనమే కాపాడుకోవాలి, ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరితో కలిసి కాపాడుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, ఈ విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు చనిపోతున్న విషయాన్ని అధ్యయనం చేయడం కోసం ఒక అధ్యయన కమిటీ వేశారు. 5 మెంబర్స్ అధ్యయన కమిటీ. అందులో నేను, అదేవిధంగా డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అలాగే రాజారాం యాదవ్ గారు, అదే డాక్టర్ ఆంజనేయులు గౌడ్ గారు, వాసుదేవరెడ్డి గారు డాక్టర్, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అదేవిధంగా మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మరి బల్కా సుమన్ గారు, తర్వాత ఇంకా రవీందర్ రెడ్డి గారు, వీళ్ళందరి మార్గదర్శనంలో మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే బీఆర్ఎస్వి ఉన్నదో ఆ బీఆర్ఎస్వి నేతృత్వంలో ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు కానీ, సంక్షేమ హాస్టళ్ళు కానీ, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా మరి పరిశీలించి పిల్లలతో మాట్లాడి, ఉపాధ్యాయులతో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి, మిగతా గ్రామాల్లో పెద్ద మనుషులతో మాట్లాడి అసలు పిల్లలకి ఏం సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఈ పిల్లలు పిట్టల్లాగా వాళ్ళ ప్రాణాలు రాలిపోతున్నాయి, ఎందుకు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది అన్న ఒక మూలాల్లోకి వెళ్ళే పరిశోధనకు మరి గురుకుల బాట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు మా కేటీఆర్ గారు. వారి ఆదేశాల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా చాలా వందలాది గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, అట్లా చాలా విద్యాలయాలు మేము తిరగడం జరిగింది. మరి ఆ విద్యాలయాలన్నీ తిరిగిన తర్వాత ప్రజలందరి, ఆ విద్యార్థుల అభిప్రాయాలు, వాళ్ళ స్థితిగతులు, తర్వాత ఉపాధ్యాయులతో మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిశీలించి ఒక చక్కటి రిపోర్టు తయారు చేసి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులైన శ్రీ కేసీఆర్ గారికి మేమందరం కూడా గత వారంలో వారికి నివేదిక సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూడా చాలా కూలంకషంగా, చాలా లోతుగా పోయి చర్చించడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే కేటీఆర్ గారు గురుకుల బాట అనే కార్యక్రమానికి, చరిత్రాత్మకమైన విప్లవాత్మకమైన కార్యక్రమానికి పిలిపించారో ఆ రోజు నుంచే మా మీద నిర్బంధం మొదలైంది. మొట్టమొదట గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని, బీఆర్ఎస్వి నాయకులను మాసర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాత్రింబవళ్ళు చిత్రహింసలు పెట్టి ఉదయం 4 గంటలకు 5 గంటలకు మేజిస్ట్రేట్ల ముందర ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. అక్కడ కూడా కోర్టులు బొట్టికాయేస్తే మళ్ళీ విధి లేక వారిని రిలీజ్ చేసిండ్రు. ఇక రెండవది, నేను, కమిటీ సభ్యుల ఎర్రోల శ్రీనివాస్ గారు, మిగతా అందరం కూడా మేము రకరకాల స్కూళ్ళకు అధ్యయనం చేయడానికి పోతే మా మీద కూడా కేసులు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
బీఆర్ఎస్వి నాయకులు ఎక్కడ పోయినా స్థితిగతులు పర్మిషన్ తీసుకొని పోదామన్న కూడా స్కూళ్ళ ముందర పెద్ద బోర్డు పెట్టిండ్రు. ఏమని, ఈ స్కూళ్ళకు ఎవరు కూడా రావడానికి వీలు లేదు అని చెప్పి బోర్డులు పెట్టిండ్రు. వచ్చి పోవడానికి లోపల నుంచి పిల్లలు పిలిపిస్తున్నారు. తల్లిదండ్రులు బయట ఉన్నారు, మా పిల్లల్ని చూడండి అని చెప్పి తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. ఆయన కూడా అధికారులతోని అక్కడున్న స్కూళ్ళ ప్రిన్సిపల్తోని బోర్డులు పెట్టించి పోలీసులను పిలిపించి మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మడమ తిప్పకుండా ధైర్యం కోల్పోకుండా మా కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్పీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అందరు కూడా మరి వాళ్ళకు వీలైనంత మేరకు ఈ సమస్యను పూర్తిగా మరి లోపల్లోకి పోయి మరి పరిశీలించి చేసిండ్రు. చాలా అద్భుతమైన రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ రిపోర్టు మా అధినాయకులు కేసీఆర్ గారికి ఇచ్చినామో, ఎల్పీ మీటింగ్లో అంటే శాసనసభాపక్ష మీటింగ్లో ఇచ్చినామో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెన్నులో చలి పుట్టింది. గత సంవత్సరంలో 53 మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే మొద్దు నిద్రపోయిన ప్రభుత్వం, శైలజ అనే బిడ్డ 20 రోజుల పాటు నిమ్స్లో విషాహారం తిని హాస్పిటల్లో పడితే కదలని ప్రభుత్వం, బచ్చలకూర శ్రీకాంత్ అనే ఒక బిడ్డ 6వ తరగతి బాలుడు 4 రోజుల పాటు వాంతులు విరేచనాలతో భువనగిరి వెల్ఫేర్ స్కూల్లో చనిపోతుంటే కదలని ప్రభుత్వం, అదేవిధంగా 2 బిడ్డలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చనిపోతే కదలని ప్రభుత్వం, పాము కాటుకు గురైతే కదలని ప్రభుత్వం నిన్న మాత్రం ఒక పెద్ద హంగామా చేసిండ్రు. మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వాళ్ళ కార్యకర్తలను తీసుకొని పెద్ద ఎత్తున పోయి డైనింగ్ హాల్లో కూర్చున్నారు. డైనింగ్ హాల్లో కాదు, కొంతమంది డైనింగ్ హాల్లో కూర్చున్నారు, కొంతమంది బయట షామియానా వేసి మంచిగా బిస్లరీ బాటిళ్ళు అవి పెట్టుకొని కూర్చొని పిల్లలతో కలిసి అన్నం తిన్నట్టుగా డ్రామా వేసిండ్రు. ఒక వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు, ఒక పిక్నిక్ పెట్టుకున్నారు. నిన్న జరిగిందంతా కూడా కేవలం పిక్నిక్. మీరు మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే, అదేవిధంగా మరి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చాలామంది తల్లిదండ్రులు ఏమన్నారా అంటే, ఇది ఒక్కరోజు పండగలాగానే అనిపిస్తున్నది, రోజు ఇట్లా ఉండదు కదా స్కూళ్ళల్లోని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్న వైరా నియోజకవర్గంలో ఒక స్కూల్లో సంక్షేమ పాఠశాలల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రేవంత్ రెడ్డి పార్టీ అయిన కాంగ్రెస్కు ఓటేసిన వ్యక్తి ఓపెన్గా ఆయన ఏమన్నాడు, మేము ఈ పార్టీనే కానీ రోజు ఇట్లా ఉండట్లేదు, మీరు వచ్చినట్టు ఇట్లా అవుతున్నది, ఈ డ్రామాలు ఆపేయండి అని ఆ తండ్రి స్పష్టంగా చెప్పిండు. చాలా చోట్ల కూడా తండ్రులు చెప్పిండు. ఈ విధంగా తండ్రులు మాట్లాడతారని, ఈ విధంగా ప్రజలు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడతారని ఒక 2 రోజుల ముందు ఒక డ్రామా చేసిండు రేవంత్ రెడ్డి. అదేందో మీకు చెప్పాలి. స్కూల్లో ప్రిన్సిపాల్ అందరికీ ఒక మెసేజ్ పోయింది. ఏమని, కేవలం